హాయ్ వివర్స్, మనం వచ్చేసి 9th లెసను సెకండ్ స్టాండర్డ్లో ఉన్నాము. దునియా రంగు బిరంగి, ప్రపంచం వచ్చేసి రంగులతో కూడినటువంటిది అనేటువంటి ఒక లెసన్ అనమాట. నీలా అంటే బ్లూ కలరు, నీలం రంగు. జైసే కులా ఆకాశ హై, సాగర్ కా నీలా పానీ హై, మోర్ కే సుందర్ పంక్ హై, ఔర్ పేడ్ పర్ బయటే పంచీ హై. ఇక్కడ నీలా అంటే బ్లూ కలర్లో ఉన్నటువంటి జైసే కులా ఆకాశ హై, ఓపెన్గా ఉన్నటువంటి ఒక ఆకాశము. తర్వాత వచ్చేసి సాగర్ కా నీలా పానీ హై, సాగరంలో ఉన్నటువంటి సముద్రంలో ఉన్నటువంటి ఈ యొక్క బ్లూ కలర్లో ఉన్నటువంటి వాటరు. మోర్కే సుందర్ పంక్ హై, అందమైనటువంటి నెమలితో రెక్కలు, నెమలి యొక్క రెక్కలు వచ్చేసి చాలా అందంగా ఉంటుంది, బ్లూ కలర్లో ఉంటుంది. అవర్ పేడ్ పర్ బయటే పంచీ హై, ఒక పక్షి వచ్చేసి అందమైనటువంటి పక్షి వచ్చేసి బ్లూ కలర్లో ఉన్నదనమాట, అందమైనటువంటి ఒక పక్షి. పీలా అంటే ఎల్లో, జైసే చమాతా సూరజ్ హై, వెలుగుతో కూడినటువంటి ఒక సూర్యుడు ఏ విధంగా ఎల్లో కలర్లో ఉంటాడో, ప్రకాశిస్తూ ఉంటాడో ఆ విధంగా. పకా ఆమ్ ఔర్ కేలా, ఒక బాగా పండినటువంటి మామిడి పండు ఎల్లో కలర్లో ఉంటుంది. తర్వాత వచ్చేసి బాగా పండినటువంటి ఒక అరటి పండు ఎల్లో కలర్లో ఉంటుంది. సబ్జియో మే నీంబు హై, కూరగాయల్లో ఒక నిమ్మకాయ ఏ విధంగా పసుపు కలర్లో ఉంటుందో ఆ విధంగా అనమాట, పసుపుని గురించి చెప్తూ ఉన్నారు. అవరు సూరజ్ముఖి కా ఫూల్ హై, అది కాకుండా సూరజ్ముఖి అంటే సన్ఫ్లవర్ యొక్క చెట్టు యొక్క కలర్ కూడా వచ్చేసి ఎల్లో కలర్లో ఉంటుంది. తర్వాత వచ్చేసి చెట్టు యొక్క ఫ్లవర్స్ వచ్చేసి ఎల్లో కలర్లో ఉంటుంది. లాల్ అంటే ఎరుపు. జైసే ఫలో మే సేబ్ హై, పండ్లలో యాపిల్ పండు. ఖుష్బూదార్ ఫూల్ గులాబ్ హై, మంచి సువాసనతో కూడినటువంటి గులాబీ పువ్వు. చెర్రీ ఔర్ లాల్ టమాటర్ హై, చెర్రీ మరియు టమాటార్లో కూడా వచ్చేసి ఎరుపు రంగు అనేటువంటి ఉంటుంది. ఔర్ మేరీ నాక్ పర్ ఫున్సీ హై, నాకు నాలుక కూడా వచ్చేసి ఎరుపు రంగులో ఉంటుంది. తర్వాత వచ్చేసి పండితే నా యొక్క నాలుక కూడా ఎర్రగానే ఉంటుంది. హరా జైసే హరి ఏ ఘాస్ హై, ఇక్కడ హరా అంటే గ్రీన్ కలర్లో చెప్తున్నారు. జైసే హరి బాగా పచ్చగా ఉండేటువంటి ఈ యొక్క గడ్డి. మీటే మటర్ హై, బాగా స్వీట్గా ఉండేటువంటి మటర్ అంటే బఠానీలు. పాలక్ ఔర్ బంద్ గోబీ హై, పాలక్ కూర. తర్వాత వచ్చేసి గోబీ క్యాబేజ్ అనమాట. ఔర్ పేడ్కి హరే పత్తే హై, చెట్లలో ఉండేటువంటి పచ్చని ఆకులు అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. దీన్ని రచించింది దేవిక రంగాచారి అనేటువంటి ఆవిడ రాసింది. తర్వాత ఇక్కడ వచ్చేసి బేమల్ శబ్దకో డూండ్కర్ లిఖియే, అంటే డిఫరెంట్గా ఉండేటువంటిది రాయమంటున్నారు. చూహా అంటే జంతువు, ఒక ఎలుక. బిల్లి అంటే పిల్లి, కుత్త అంటే కుక్క, మచ్చలి అంటే నీటిలో ఉండేటువంటిది కాబట్టి మచ్చలి వచ్చేసి డిఫరెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి దర్వాజా కిటికీ, చత్ రూఫు. కిటికీ అంటే కిటికీలు, దర్వాజా అంటే తలుపులు. పేడ్ అంటే చెట్టు, పేడ్ వచ్చేసి డిఫరెంట్ అనమాట. చాదర్ గర్, తకియా గద్ది. తర్వాత వచ్చేసి మనము ఇంటికి సంబంధించినటువంటిది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సైకిల్, కార్, రాస్తా, రైల్. సైకిలు, తర్వాత వచ్చి కారు, తర్వాత వచ్చేసి దారి, తర్వాత వచ్చి రైలు. ఈ మూడు వచ్చేసి రోడ్డు పైన ప్రయాణించేటువంటిది. రాస్తా అంటే దారి. దూద్, పానీ, లడ్డు, చాచ్. దూద్ అంటే పాలు, పానీ అంటే నీళ్లు, లడ్డు అంటే తినేటువంటి లడ్డు, చాచ్ అంటే మజ్జిగ. ఈ మూడు వచ్చేసి నీటికి సంబంధించినవి, ద్రవానికి సంబంధించింది. లడ్డు వచ్చేసి ఒక ఘన పదార్థం కాబట్టి లడ్డు అనేటువంటిది మనము తీసుకురావడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.